టాబ్లెట్ మన బాడీలో రోగాలను నయం చేయడంలో ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే అసలు బాడీలోకి ఎలా ప్రవేశిస్తుందో చూద్దాం. మనం టాబ్లెట్ మింగిన తర్వాత అది కొద్దిగా నోట్లో నలిగి నోట్లో కరిగిపోతుంది. మిగతాది ఆహారనాళం గుండా కడుపులోకి వెళ్తుంది. కడుపులో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ టాబ్లెట్ను కరిగించి నీటి రూపంలో చిన్న పేగుకు చేరుతుంది. అక్కడ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ద్వారా, అంటే టాబ్లెట్లో ఉండే ఒక పదార్థం, ఆ పదార్థమే టాబ్లెట్ను శరీరంలో ఎలా పనిచేయాలో, దేనికి పనిచేయాలో అలా చేస్తుంది. మనం టాబ్లెట్ లేదా సిరప్ మీద యాక్టివ్ ఇంగ్రీడియంట్ అని ఉంటుంది. దాని అర్థం ఆ టాబ్లెట్లో పనిచేసే పదార్థం ఉందని. ఉదాహరణకు మనం పారాసెటమాల్ టాబ్లెట్లో పారాసెటమాల్ అనే పదార్థం ద్వారా జ్వరం తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. యాంటీబయాటిక్లో అమోక్సిసిలిన్ అనే పదార్థం ద్వారా బ్యాక్టీరియా వైరస్ను చంపుతుంది. పెయిన్ కిల్లర్లో ఐబుప్రోఫెన్ అనే పదార్థం ద్వారా నొప్పులను తగ్గిస్తుంది. ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇది టాబ్లెట్ లేదా సిరప్లో రంగు, రుచి, వాసన, ఎక్స్పైరీ డేట్, టాబ్లెట్ సైజుకు ఈ ఇన్యాక్టివేట్ ఇంగ్రీడియంట్స్ పనిచేస్తుంది. ఇది శరీరానికి పనిచేయదు. కేవలం టాబ్లెట్ వివరాలు, అది ఎలా తయారు చేశారో, ఏ పదార్థాలు ఎంతెంత మోతాదులో ఉన్నాయనే విషయాలకు ఈ ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ పనిచేస్తుంది. టాబ్లెట్ చిన్న పేగు నుంచి రక్తంలోకి వచ్చాక రక్తం ద్వారా బాడీలో అంతటా వ్యాపిస్తుంది. మెదడు, ఊపిరితిత్తులు, జీర్ణనాళం వద్ద పనిచేయడం మొదలు పెడుతుంది. టాబ్లెట్ బాడీ అంతా పనిచేసిన తర్వాత లివర్ దాన్ని డీటాక్సిఫై చేస్తుంది. అంటే మన బాడీలో ఆహారం, ఆల్కహాల్, పొల్యూషన్ వంటి విష పదార్థాలు చేరవచ్చు. లివర్ ఆ విష పదార్థాలను శుద్ధి చేస్తుంది. చివరకు మూత్రపిండాల ద్వారా, మూత్రం ద్వారా, మలం ద్వారా బయటకు వెళ్తుంది. కొన్ని టాబ్లెట్లు 10 నుంచి 30 నిమిషాల్లోనే పనిచేస్తాయి. అలాగే కొన్ని టాబ్లెట్లు బాడీలో 1-2 రోజుల పాటు ఉండి స్లోగా పనిచేస్తుంది. ఇది టాబ్లెట్ యాక్టివ్, ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు టాబ్లెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. 1. పారాసెటమాల్. ఇది జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులకు పనిచేస్తుంది. ప్రోస్టాగ్లాండిన్లు ఇవి ఫ్యాటీ యాసిడ్స్ నుండి బాడీలో కొవ్వు పదార్థం నుంచి తయారవుతాయి. ఇవి జ్వరానికి, నొప్పికి పనిచేస్తుంది. ఈ టాబ్లెట్ 30 నిమిషాల్లో పనిచేయడం మొదలవుతుంది. 2. ఐబుప్రోఫెన్. ఇది నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. బాడీలోని నొప్పులకు, వాపుకు బాగా పనిచేస్తుంది. నొప్పిని తగ్గించేందుకు బ్రెయిన్లోని COX ఎంజైమ్ అడ్డుకొని గాయమైనప్పుడు ఉత్పత్తి అవుతుంది. ఇది ఎక్కువగా వాడితే గ్యాస్ట్రిక్ అల్సర్ వంటివి వస్తాయి. 3. యాంటీబయాటిక్స్. బాడీలోని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు ఈ యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా పెరగకుండా చంపేస్తుంది. ఇది వైరల్ ఫీవర్కు పనిచేయదు. 4. ఎసిడిటీ మందులు. మనకు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు కడుపులో యాసిడ్ ఉత్పత్తి కాకుండా ఈ మందులు అడ్డుకుంటాయి. ఎసిడిటీ తగ్గితే అల్సర్ తగ్గుతుంది. 5. యాంటీ హిస్టమిన్లు. ఇవి అలర్జీ, తుమ్ముల నుంచి వచ్చే జలుబును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు సిట్రిజన్ టాబ్లెట్. 6. లూపామైడ్. డయేరియా అనేది పేగు లోపల నీరు ఎక్కువగా ఉండడం, ఆహారం జీర్ణం కాకుండా బ్యాక్టీరియా, వైరస్ వల్ల పేగు సరిగా పనిచేయలేదు. అప్పుడు లూపామైడ్ ఉపయోగపడుతుంది. 7. ఐరన్ టాబ్లెట్స్. రక్తహీనత అంటే రక్తం తక్కువగా ఉన్న వారికి రెడ్ బ్లడ్ సెల్స్ పెరగడానికి, బాడీలో ఆక్సిజన్ సరఫరాకు ఉపయోగపడుతుంది. 8. విటమిన్ టాబ్లెట్స్. బాడీలో న్యూట్రిన్స్ తక్కువగా ఉన్న వారికి విటమిన్ టాబ్లెట్లు పనిచేస్తాయి. విటమిన్ బి నరాలకు, విటమిన్ సి ఇమ్యూనిటీ, గాయాలకు, విటమిన్ డి ఎముకలు, కాల్షియంకి పనిచేస్తుంది. 9. పెయిన్ కిల్లర్. నొప్పిని, వాపును కూడా తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. 10. సోమ్నిఫెరా టాబ్లెట్స్. నిద్ర లేకుండా ఒత్తిడి తగ్గించేందుకు గబ్బా అనే యాసిడ్ బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్ ద్వారా ప్రశాంతమైన నిద్ర, ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది.